దాసుతో మాట్లాడుతూ సుమిత్రకి అడ్డంగా దొరికిపోయిన జోష్న. జోష్న తన కన్న కూతురు కాదు అనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర. మరిదంతా ఎలా జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. జోష్న నిజ స్వరూపాన్ని సుమిత్ర తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక దీప, కార్తీక్ ఇద్దరు ఇంటికైతే వెడతారు. కార్తీక్ దగ్గర శ్రీధర్ అయితే మాట తీసుకుంటాడు. ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు పనులు చెయ్యనని, ఇంకెప్పుడు ప్రమాదాలు కొని తెచ్చుకోనని మాటివ్వమని అడుగుతాడు శ్రీధర్ అయితే. శ్రీధర్కి కార్తీక్ అయితే మాటిస్తాడు. నీ కన్నవాళ్లగా మా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అంతకు మించిన ప్రేమ నీ మీద మాకు ఉంది. నువ్వు చూసుకోవాల్సింది దీపను. ఇప్పుడు కంటికి రెప్పలా దీపని కాపాడుకుంటూ నువ్వు దీప సంతోషంగా ఉంటే చూడాలి అనుకుంటున్నాం. మా మనవరాలు మా ముందు ఆడుకుంటూ ఇక నువ్వు వాళ్ళతో కలిసి సంతోషంగా ఉండాలి, గొప్పవాడిగా చూడాలి అన్నది ప్రతి తల్లిదండ్రుల కల. కానీ నువ్వు చూస్తే అగ్రిమెంటు అంటూ ఆ కుటుంబం కోసం ఎంతగానో కష్టపడుతున్నావు. కానీ ఇక మీదటైనా నీ గురించి ఆలోచించరా అని చెప్తూ ఉంటారు కాంచన అలాగే శ్రీధర్ ఇద్దరు కూడా. ఇక్కడ చూస్తే ఇక లోపలికి వెళ్ళమ్మా జోష్న, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో ముందు జోష్నకి భోజనం పెట్టు పారిచేతం అని చెప్పేసి జోష్నని లోపలికైతే వెళ్ళమంటాడు శివనారాయణ. బాస్, ఇంక నువ్వు ఎంత ఆలోచించినా ఎలాంటి ప్రయోజనం ఉండదులే. నీకు మళ్ళీ అన్యాయం జరిగింది. ఆ జోష్న నిన్ను వదిలిపెట్టదు. నీ గుండు కొరిగేసేంత వరకు ఆ జోష్న నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నువ్వు జోష్నను ఏదైనా చెయ్యాలని ప్రయత్నించడం, ప్రతిసారి నువ్వు ఫెయిల్ అవుతూ ఉండడం, అలాగే ఇంకా ఆ విషయంలో ప్రతిసారి నువ్వు ఓడిపోతూనే ఉన్నావు. అందుకని ఇంక నువ్వు ప్రయత్నాలు మానేసి నువ్వు నాలాగే ఎవరో ఒకరి దగ్గర పిఏగా జాయిన్ అయిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. వైరాకి కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఈలోగా దీప అయితే ఇక్కడ కార్తీక్తో చెప్తూ ఉంటుంది. బావా, అత్త మామయ్య చెప్పడమే కాదు, నేను కూడా చెప్తున్నాను. నువ్వు జోష్న విషయంలో ప్రతిసారి ఇలా ముందుకు వెళ్ళడానికి లేదు. ఆ జోష్న చాలా తెలివైంది. జోష్న కావాలని ఇదంతా చేసిందని నువ్వెందుకు అనుకోలేకపోతున్నావు? ఏంటి దీప? అవును, జోష్న నిన్ను హగ్ చేసుకుని నా ముందు ఎలా ఉందో అది నాకు మాత్రమే తెలుసు ఆడదానిగా. తను కన్నెగరేస్తూ కన్ను గీటుతూ మరి నిన్ను హగ్ చేసుకుని ఛాలెంజ్ చేస్తున్నట్టుగానే అనిపించింది. దాని పొగరు మరింత పెరిగిపోతుంది. నువ్వు దాన్ని కాపాడావని, పెళ్లి రోజు దాని వెంట తిరిగావని, దాన్నే పెళ్లి చేసుకుంటావన్నట్టుగా అత్తకి కల రావడం, ఇవన్నీ దానికి అనుకూలంగా మారిపోతున్నాయి. అందుకే నీ జాగ్రత్తలో నువ్వుంటే బాగుంటుంది బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి ఏంటి మరదలా, నీకు ఎలాంటి అన్యాయం జరగదు. ఈ బావ ఉండగా అస్సలు ఎవ్వరూ కూడా మనల్ని టచ్ చేయలేరు. మన మధ్యలోకి మూడో వ్యక్తికి అవకాశం ఎప్పటికీ ఇవ్వను. అసలు నువ్వు ఈ విషయాల్లో ఆలోచించిన అవసరమే లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు ప్రశాంతంగా ఉంటే కడుపులో బిడ్డ కూడా సంతోషంగా ఉంటుంది. అంతే తప్ప నువ్వు ఏటి గురించి ఆలోచించవలసిన పనే లేదు. జోష్న సంగతి నాకు తెలుసు. జోష్న ఏ ఉద్దేశంతో హక్ చేసుకుందో తెలుసు. జోష్న మనసులో ఎన్ని రకాల ఆలోచనలు తిరుగుతున్నాయో, ఎలాంటి బుద్ధి ఉందో, ఎలాంటి దురాలోచనలతో ఇవన్నీ చేస్తుందో కూడా తెలుసు. అంత తెలుసుకోలేని వాడు కాదు నీ బావ, అది గుర్తుపెట్టుకో. జోష్నకి ఎంతవరకు అవకాశం ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇస్తాను. అంతకు మించి జోష్నకి అవకాశాన్ని కూడా ఇవ్వను. ఏదో ఒక రోజు తన నిజ స్వరూపం బయటపడిపోతుంది. ఆ రోజు జోష్న పరిస్థితి ఏంటో జోష్న ఊహకి కూడా అందదు. అంతవరకు ఎదురు చూడాలి. అలా అని జోష్నకి అనుకూలంగా ఏది కూడా జరగదు అని చెప్పేసి కార్తీక్ అయితే దీపకి మాటిస్తాడు. ప్రమాదంలో పడ్డ కార్తీక్ గురించి ఒక పక్క దీప, మరో పక్క ఇక శ్రీధరు అలాగే కాంచన కూడా చాలా బాధపడతారు. ఆ గాయం చూసుకుని కాంచన అయితే చాలా తల్లడిల్లిపోతుంది. ఎందుకంటే కొడుకంటే పంచప్రాణాలు. భర్త విషయంలో మోసపోయినా సరే కొడుకు కోసమే బ్రతుకుతుంది కాంచన అయితే. అలా కొడుకు మీద ఎన్నో ఆశలతో ఉన్న కాంచనకి అగ్రిమెంట్ అంటూ వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళడం, అలాగే ఆ ఇంట్లో బానిస బ్రతుకు బ్రతకడం ఇదంతా ఇష్టం లేకపోయినా కొడుకు మాటని ఎదిరించలేక తలదించుతుంది. కానీ ఈరోజు కొడుకు గాయంతో తన ముందు నిలబడేసరికి ఆ గతమంతా తన కళ్ళ ముందు ఒక్కసారే మెదులుతున్నట్టుగా అనిపిస్తుంది. తన కొడుకు భవిష్యత్
ఎందుకిలా అయిపోయింది? ఫారెన్‌లో చదువుకున్నాడు. గొప్ప గొప్ప చదువులు చదువుకొని వచ్చి, ఈరోజు ఒక కారు డ్రైవర్‌గా పనిచేయడం అనేది నిజంగా అసలు తట్టుకోలేని విషయం. కానీ ఏం చేయను? కార్తీక్ ఏం చేసినా సరే ఒక అర్థం ఉంటుందని అందరూ నమ్మినట్టుగానే నేను కూడా నమ్ముతున్నాను. ఆ అర్థం పరమార్థమేంటో ఎప్పటికి తెలుస్తుందో ఏంటో అని చెప్పేసి కాంచన ఆలోచించుకుంటూ కొడుకు గురించి బాధపడుతూ ఉంటుంది. ఏంటి చెల్లమ్మ, నువ్వు ఇంకా కార్తీక్ గురించే ఆలోచిస్తున్నావా? కార్తీక్ బాబు విషయంలో నువ్వేమీ బాధపడకు. దీప చూసుకుంటుంది. నీకు తల్లిగా బాధుంటుంది. కాకపోతే వాళ్ళ నాన్న తన చేత ఒట్టు వేయించుకున్నారు కాబట్టి ఎలాంటి గొడవల జోలికి, ఎలాంటి ప్రమాదంలోకి కార్తీక్ వెళ్ళడు. నువ్వు దాని గురించి ఏం బాధపడకు, పడుకో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనసూయ అయితే. ఇక ఇదిలా జరుగుతూ ఉంటుంది. సుమిత్ర తన కూతురు ఇంటికి తిరిగి వచ్చేయడంతో చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంది. సుమిత్ర, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉండకపోవడం ఏంటండి? చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా ఈరోజు మనసులో భారం అంతా దిగిపోయింది. జోష్నకి ఏమైపోతుందో, జోష్న ఏమైపోతుందని చాలా భయపడిపోయాను. నిజంగా చాలా భయమేసిందండి. నాకు చాలా బాధ అనిపించింది. నా గుండె ఆగిపోతుందేమో అనిపించింది. నిజమే సుమిత్ర, నిన్ను చూస్తే నాకు అలానే అనిపించింది. నీకెంత ప్రేమ ఉంటుందో నాకు అంతే ప్రేమ ఉంటుంది అన్న విషయాన్ని ఆ క్షణంలో నువ్వు మర్చిపోయావు. నువ్వు మరో విషయాన్ని కూడా మర్చిపోయావు. దీప కడుపుతో ఉందని, దీప ఎలాంటి తప్పు చేయలేదని, దీప కేవలం జోష్న మీద కోపంగా మాట్లాడింది అనే ఒకే ఒక్క కారణంతో దీప మీద కూడా అరిచేసి దీపని ఎంతగానో అవమానిస్తూ మాట్లాడి గెంటేయడానికి కూడా ప్రయత్నించావు. కన్న కూతురు మీద ప్రేమ ఉండడంలో తప్పు లేదు. అలా అని పరాయి బిడ్డని అవమానించడం కరెక్టు కాదు కదా! తనని కూడా నీ కన్న కూతురులాగే అనుకున్నావు. తను కూడా నీ కన్న కూతురు అనుకుని కన్యాదానం చేశావు. అలాగే నువ్వే దగ్గరుండి చలిమిడి తినిపించావు. నీ కూతుర్లా ఒకప్పుడు భావించావు. కానీ ఈరోజు ఏమైంది నీకా సంస్కారం? నాకు అర్థం కాలేదు. కూతురు కిడ్నాప్ అయ్యేసరికి అటు మేనల్లుడిని మాటలని బాధ పెట్టావు. ఇటు దీపని ఎంతగానో బాధ పెట్టావు. కడుపుతో ఉన్న దీప ఎన్ని కన్నీళ్లు పెట్టుకుందో నీకు తెలుసా? లేదండి. దీప ఆ రోజు అలా మాట్లాడడం కారణంగానే జోష్నకి ఏదో జరిగిందని బాధలో అలా మాట్లాడాను. బాధలోనైనా సరే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళ మనసు గాయపడుతుంది అన్న విషయాన్ని గుర్తించాలి సుమిత్ర. మన వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఎదుటి వాళ్ళని అవమానిస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. తను నీ కోసం ఎంతో చేసింది. నీకు ఒంట్లో బాగోకపోతే తను విలవిలలాడింది. నీ కోసం ఎంతో పరితపించింది. జోష్న ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది. దీప మాత్రం నీతోనే ఉంటూ నీకేమైపోతుందో అని తను కడుపుతో ఉన్నాను అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఎంతగానో బాధపడుతూ ఉండేది. అలా కూడా నువ్వు గమనించలేకపోవడం అనేది నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. అదేమీ లేదండి. నన్ను క్షమించండి. జోష్న విషయంలో దీప అలా కోపంగా మాట్లాడిందనే బాధతోనే అలా మాట్లాడాను తప్ప అంతకు మించి ఏమీ కాదు. ఆ క్షణంలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు. జోష్నకి ఏమవుతుందో అన్న బాధలో అలా మాట్లాడాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే, నువ్వు అసలు దీప కన్న కూతురని తెలియక అలా మాట్లాడుతున్నావు. దీపని కన్న కూతురని తెలిస్తే అప్పుడేం చేస్తావో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక దశరథ్ అయితే. ఇక ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. జరుగుతూ ఉంటుంది. ఒకరోజు దాసు అయితే ఇంటికొస్తాడు. ఏరా, మళ్ళీ ఎందుకొచ్చావు? ఏంటి ప్రతిసారి పారిచేతం? ఎందుకు వాడింటికొచ్చినప్పుడల్లా ఎందుకొచ్చావని అడుగుతూ ఉంటావేంటి? నిన్ను చూడ్డానికి వస్తున్నాడేమో, తప్పేముంది? నేనేమి వాడిని రావద్దు అనలేదు కదా. ఒకప్పుడైతే వాడి మీద నేను కోప్పడేవాణ్ణి. వాడిని ఇంటికి రానివ్వొద్దని నేను చెప్పేవాణ్ణి. అప్పుడు నాకు వీడి గురించి పూర్తిగా తెలియక, వీడి మంచితనాన్ని అర్థం చేసుకోక అలా చెప్పాను. వాడి మంచితనాన్ని అర్థం చేసుకున్నాను. వాడు 10 మంది కోసం బ్రతికే మనిషే తప్ప స్వార్థపూరితమైన మనిషి కాదు అని తెలుసుకున్నాను. వాడి మనసు నిజంగా చాలా మంచిది.
వాడు అందరి గురించి ఆలోచిస్తాడు. అందరి సంతోషం గురించి ఆలోచిస్తాడు. తనకంటూ ఒక సంపాదన ఉండాలని, ఏదో సుఖపడి బ్రతకాలని ఏవేవో మనిషికి కోరికలు ఉంటాయి. అలాంటి కోరికలు కానీ, అలాంటి ఆశలు కానీ వాడిలో ఏ రోజు కనిపించలేదు. తన కొడుక్కి రెక్కలిచ్చాడు. వాడి బ్రతుకు వాడిని బ్రతకమన్నాడు. వీడు వాడి మీద ఆధారపడకుండా ఏదో వాడి బ్రతుకు వాడి బ్రతుకుతూ కొడుకు కోసం, తల్లి కోసం అలా జీవోత్సవంలా ఉన్నాడు. అలాంటి వాడిని ప్రేమగా దగ్గరికి తీయాలే తప్ప ప్రతిసారి ఎందుకొచ్చావంటూ వాడి మీద కోప్పడ్డం కూడా కరెక్ట్ కాదు. నాకు తెలుసు నీ కొడుకంటే నీకు చాలా ఇష్టమని. కానీ కొన్ని కొన్ని సార్లు వాడి మీద కోప్పడుతూ ఉంటావు. ఎందుకొచ్చావు ఏంటి అని ఇంకెప్పుడు అడక్కు. ఈ ఇంటికి వాడు రావచ్చు వెళ్ళొచ్చు. ఈ ఇంటికి వచ్చినప్పుడు వాడికి భోజనం పెట్టి ప్రేమగా 4 ముద్దలు వడ్డించి వాడి చేత తినిపించి పంపించు. అంతే తప్ప వాడి విషయంలో ఇంకేమీ అనొద్దని చెప్పి అంటూ ఉండగానే, సార్ నిజంగా మీరు చాలా మంచివారు సార్. మీ మనసులు చాలా గొప్పవి. మీకంతా మంచే జరుగుతుంది. మీ దగ్గర ఎలాంటి రహస్యాలు కూడా నేను దాచిపెట్టాలి అనుకోవడం లేదు. త్వరలోనే జోష్న గురించి కూడా నిజం తెలిసిపోతుంది. ఆ రోజు ఇక మీ ఇంటికున్న సమస్యలు తొలగిపోతాయి. అంతవరకు కాస్త ఎదురు చూడాలి. కార్తీకు త్వరలోనే నిజాన్ని బయట పెడతాడనే అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు. అలా దాస్ అనుకుంటూ ఉండగానే ఇక దాస్‌కి భోజనం పెట్టమని చెప్తాడు కదా శివనారాయణ. దాస్ అంటే చాలా ఇష్టం పారిజాతానికి. ఆ పారిజాతానికి దాస్ అంటే ఇష్టం కాబట్టి దగ్గరుండి వడ్డిస్తుంది, భోజనం పెడుతుంది. ఏంటి తల్లి కొడుకులు కలిసి భోజనం చేస్తున్నారు చాలా హ్యాపీగా. మా తాత చెప్పాడు కదా అని చెప్పేసి మీకు చాలా సంతోషంగా ఉన్నట్టుందే. ఏంటే నా కొడుకుని భోజనం కూడా చెయ్యొద్దంటావా? నేనెందుకు అంటాను? తినండి తినండి. తేరగా వచ్చిన తిండే కదా అని చెప్పేసి కన్న తండ్రిని కూడా చూడకుండా గౌరవం లేకుండా మాట్లాడుతుంది. నా కొడుకు ఎప్పుడైనా వస్తాడు వెళ్తాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. దీపని కార్తీక్ని అందరినీ అవమానించినట్టు ఇక్కడ నేనుండగా నా కొడుకుని అవమానిస్తే ఊరుకోను. ఇక నుంచి దీపని అవమానించినా సరే క్షమించే ప్రసక్తే లేదు. నువ్వేంటో పూర్తిగా తెలిసిన దాన్ని నేను. కాబట్టి నా దగ్గర కుప్పికొంతులు వేయకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పారిచేతమైతే అలా పారిచేతం అంటూ ఉండగానే భోజనం చేస్తాడు. దాసు వెళ్ళిపోతూ ఉంటాడు. సరేరా నువ్వు వెళ్ళు అని చెప్పేసి నాకు ఫోన్ వస్తుంది. నేను లోపలికి వెళుతున్నాను. వెళ్ళు. దీంతో మాత్రం మాట్లాడుకో అని చెప్పేసి అక్కడి నుంచి పారిచేతం అయితే వెళ్ళిపోతుంది. ఈలోగా దాసు బయటకు అయితే వచ్చేస్తాడు. అలా బయటకు వచ్చేసరికి దాసు వెనకాలే జోష్న కూడా వస్తుంది. అదేంటి దాసు వెనకాలే జోష్న ఎందుకు వెళుతుంది? అసలు దాసును చూస్తేనే పెద్దగా ఇష్టంగా మాట్లాడదు కదా! అలాంటిది వెనకాల ఎందుకు వెళుతుందని చెప్పేసి సుమిత్రకి ఎక్కడో చిన్న డౌటు. అలా రావడంతో జోష్నని ఫాలో అవుతూ వెళుతుంది. ఈలోగా దాసుని పిలుస్తుంది. ఇక జోష్న అయితే అలా పిలిచేసరికి ఏంటి? ఎందుకు పిలిచావు? సరే ఇలా రా కూర్చుందాం అని చెప్పి అంటూ ఉండగానే ఏంటి? ఎందుకు పిలిచావు? ఏంటి? కూతురుననే ప్రేమ కూడా లేదా ఏంటి? నేను చూశానులే నీ ప్రేమని. ఎందుకంటే నేను కనిపించకుండా వెళ్ళిపోయిన ఆ క్షణం నువ్వెంత బాధపడ్డావో నేను తిరిగి వచ్చాక నీ కళ్ళల్లో కనిపించిన ఆశ్చర్యం, ఆనందం చూసి నేను అర్థం చేసుకోగలను. నా మీద నీకు ప్రేమ ఉండొచ్చు. కానీ నా కోసం నువ్వైతే ఏం చేయలేవు. ఆ విషయమైతే కరెక్టే కదా? ఏంటి? ఏం చేయాలి ఇప్పుడు నీకోసం? ఏంటి ఆస్తి అంతస్తులు సంపాదించగలవా? సరే ఆస్తి అంతస్తులు నువ్వు సంపాదించలేవు. నేను కోరింది చేయగలవా? ఏం కోరగలనుకున్నావు? నువ్వు దేని గురించి అంటున్నావు? నువ్వేదడిగినా చేస్తాను నేను. ఖచ్చితంగా చేస్తాను. తండ్రిగా నాకు ఆ బాధ్యత ఉంది కదా! డబ్బైతే తీసుకురాలేను కానీ ఇంకేదైనా చేస్తానని చెప్పేసి అనేసరికి ఏం చేస్తావు? ఏం చెయ్యాలి? అసలు నువ్వేం చెయ్యగలవు? నాకు బావ కావాలి. బావని నాకిచ్చి పెళ్లి చెయ్యి. ఇంక నేను ఏమీ అడగను. నేను ఈ ఇంటి వారసురాల్ని కాదు అని వాళ్ళ ముందు నిజం చెప్పేసి బయటకొచ్చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది జోష్న అయితే. అలా అనేసరికి ఈలోగానే వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ వచ్చిన సుమిత్ర ఆ మాటలు విని షాక్ అయిపోయి నిర్ఘంతురాలైపోయి ఉండిపోతుంది. పైకి లేచిన దాసు అయితే పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? కార్తీక్కి పెళ్ళైపోయింది. ఆ విషయం తెలుసు కూడా ఇంకా నువ్విలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఏంటి పెళ్ళైపోతే మరో పెళ్లి చేసుకోకూడదా ఏంటి? పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే దీప దీప
వదిలి వెళ్ళిపోతుంది కదా! దీపెందుకు వెళుతుంది? దీపకు ఈ ఇంటి వారసత్వం దక్కుతుంది. ఇక బావెందుకు? దీపకి ఇంటి వారసత్వం దక్కితే భర్తని వదిలేసుకుంటుందా ఏంటి? అయినా దీపకు దక్కడమేంటి? ఈ ఇంటి వారసత్వమే దీపది. దీప ఈ ఇంటి కూతురు. ఈ ఇంటికి వారసురాలు. దశరథన్నయ్య, సుమిత్రల కూతురు. నువ్వేమో నా కూతురివి. కానీ నువ్వు చూస్తే ఈ ఇంటి మహారాణిలా ఉన్నావు. దీప చూస్తే ఈ ఇంటి పని మనిషిలా ఉంది. పైగా దీప కాపురాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావు. ఇలాగే కనుక నువ్వు ప్రయత్నిస్తే ఎవ్వరాపినా ఏదో ఒక రోజు నేనే వచ్చి నిజాన్ని బయట పెట్టేస్తాను. వదిన ముందు, అన్నయ్య ముందు నువ్వు వాళ్ళ కూతురివి కాదు అని, దీపే వాళ్ళ కన్న కూతురని, మా అమ్మ నువ్వు చేసిన మోసాలు పసిపిల్లలుగా ఉన్నప్పుడే మా అమ్మ మీ ఇద్దరిని మార్చేసి దీపని అనాథన చేసిందని ఈ రోజు వరకు నిజం తెలుసుకుని నువ్వు దీపని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావని, ఇప్పటికీ కూడా దీప అడ్డు తొలగించుకుని కార్తీక్ జీవితంలోకి, అలాగే ఈ ఆస్తికి పర్మనెంట్ వారసులుగా ఉండడానికి నువ్వు ట్రై చేస్తున్నావన్న విషయాన్ని కూడా చెప్తాను. ఏంటి ఇవన్నీ చెప్తానంటే నన్ను చంపేయాలని చెప్పి ఆలోచించుకుంటున్నావా? చంపేసినా పర్వాలేదు. చివరి బొట్టుతోనైనా, చివరి క్షణంలోనైనా, కొన ఊపిరితోనైనా సరే వచ్చి ఈ ఇంట్లో నిజం చెప్పే చేస్తాను. కానీ అంతవరకు మాత్రం నేనైతే ప్రాణాలతోనే ఉంటాను. ఎట్టి పరిస్థితిలోని కూడా నిన్ను మాత్రం దీప, అలాగే కార్తీక్ జీవితాల్ని నాశనం చేస్తూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోనని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు. ఎలా ఊరుకోవో నేను చూస్తాను. దీప ఎప్పటికీ ఇంటి వారసురాలుగాను రాలేదు, బావ జీవితంలోని ఉండలేదు. దీప ఇక అనాథగానే బ్రతకల్సింది. అది దీప పుట్టిన వెంటనే మా గ్రాని రాసిన తలరాత. ఆ తలరాతని ఎవ్వరూ మార్చలేరు. నేను మహారాణిలా పెరిగాను. ఇక ముందు కూడా మహారాణిలాగే ఉంటాను. చూసావు కదా, నేనంటే మా అమ్మకు ఎంత ప్రాణమో. అమ్మకు నేనే బలహీనత. కాబట్టి అది చాలు నేను ఏదైనా సాధించడానికి. అమ్మ ప్రేమని అడ్డు పెట్టుకుని మీ అందరినీ అమ్మకి దూరం చేసి నా మాట మాత్రమే వినేలా చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఈ మాటలన్నీ వినేసిన సుమిత్ర ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతుంది. జోష్న అసలు వారసురాలు కాదు అని, దీపే ఆ ఇంటి అసలు వారసురాలని, ఇక దీప విషయంలో తను ఎన్ని రకాలుగా అవమానపెట్టి బాధ పెట్టిందో, అలాగే ఇక జోష్నని మహారాణిలా చూస్తూ దీపని పని మనిషిగా చూడడం, దీపని అసహించుకోవడం, ఇవన్నీ కూడా తన కళ్ళ ముందు కనిపిస్తాయి. కన్న కూతురు ఆ ఇంట్లో పని మనిషిగా చేయడం, అక్కడి నుంచి తన ఆలోచనలు రకరకాలుగా తిరుగుతూ తన కళ్ళ ముందు ఎంత అన్యాయం జరిగిందో, కన్న కూతుర్నే గుర్తుపట్టలేని ఇలాంటి పరిస్థితి నాకెందుకు ఇచ్చావు దేవుడా? కానీ నా కూతురికి అన్యాయం చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టను. జోష్నని అస్సలే వదిలిపెట్టను. ఎందుకంటే నా కూతుర్నే చంపాలని చూస్తుంది. జోష్నే నా కన్న కూతురు అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు జోష్న నా కన్న కూతురు కాదు అని పారిజాతం అత్తయ్య గారు నన్ను మోసం చేసి, నా బిడ్డని నాకు దూరం చేసి, తన మనవరాల్ని ఈ ఇంటి మహారాణిగా చూడడం కోసం ఇదంతా చేశారని తెలుసుకున్న తర్వాత కూడా నేనెలా వదిలిపెడతాను? నా కూతుర్ని ఈ ఇంటికి ఎలా తెచ్చుకోవాలో తెలుసు, వీళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు అని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. నిజం తెలిసిన వెంటనే మాత్రం చాలా పెద్ద షాక్కి గురవుతుంది. ఇక ఆ రోజు నుంచి జోష్న విషయంలో కఠినంగా ప్రవర్తిస్తూ జోష్నని ఇంటి పని మనిషిగా, అలాగే దీపను కూర్చోబెట్టి దీపకు జోష్న చేత పనులు చేయించడం మొదలు పెడుతుంది. అలా నువ్విక నుంచి దీప విషయంలో ఇలానే ఉండాలి. ఎందుకంటే దీప కడుపుతో ఉంది. దీప్ ఇప్పటి వరకు మన ఇంట్లో పనులు చేస్తూ ఉంది కాబట్టి ఇక నుంచి దీపకు సేవ చేయవలసిన బాధ్యత మనదే. దీపను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఏమండి మీరు, అలాగే అత్తయ్య మీరు, అలాగే నేను మావయ్య గారు ఇక ఈ ఇంటి వారసురాలి స్థానంలో తను ఉంటుంది. ఎందుకంటే తను కడుపుతో ఉంది. ఇప్పటి వరకు ఈ ఇంటికి ఎంతో సేవ చేసిన దీప జోష్న స్థానంలో ఉండడంలో తప్పు లేదు. జోష్న దీపకు సేవ చెయ్యాల్సిందే. ఒక చెల్లెలిగా జోష్న దీపకు ఖచ్చితంగా ఇక నుంచి తనని కూర్చోబెట్టి చూడాల్సిందే. అందుకనే జోష్నని ఇలా నేను ఉండమని చెప్పాను. మీ అందరికీ ఇష్టమే కదా? ఇష్టమే, మా అందరికీ ఇష్టమే. జోష్న దీపకు చెల్లెల్లాగా
తన కడుపులో బిడ్డకి పిన్నిలా దీపని చూసుకుంటాను అంటే మేమందరం ఎలాంటి అభ్యంతరమో చూపించం. జోష్నకి కూడా కాస్త బాధ్యత వస్తుంది కదా! ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి అందరూ చెప్తారు. అలా చెప్పేసరికి ఇక జోష్నకి పెద్ద షాకే ఎదురవుతుంది. దీపే తన కన్న కూతురన్న విషయం తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తూ జోష్నకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది సుమిత్ర అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.